హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు క్లాస్లో మనం డబ్ల్యూహెచ్ వర్డ్ డబ్ల్యూహెచ్ వర్డ్ని మనం కవర్ చేద్దాం. చాలామంది నాకు మెసేజ్ కూడా చేశారు. దెన్ నాకు రిక్వెస్ట్ కూడా చేశారు. ప్లీజ్ డూ వీడియో ఆన్ డబ్ల్యూహెచ్ వర్డ్. సో ఈరోజు క్లాస్లో అది మనం కవర్ చేద్దాం. ఇట్స్ కొద్దిగా జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూహెచ్ వర్డ్ ఉండేది ఒక 8 ఉన్నాయి అనుకోండి. 8 or 9 ఉన్నాయి. సో జస్ట్ రిమెంబర్ దాట్ వన్. కింద క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఎంసీక్యూస్ ఎగ్జామ్స్లో వచ్చేవి. ఎగ్జామ్స్లో ఇట్లా వస్తాయి. ఎగ్జామ్స్ ఎలా వస్తాయంటే క్వశ్చన్ ఇచ్చేసి ఐదర్ దే విల్ ఆస్క్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఏది మనం పెట్టాలి అట్లా ఇస్తారు, ఆర్ మేబీ ఒక ఆన్సర్ లాగా ఒక లైన్ ఇచ్చేసి దానికి ఏది కరెక్ట్ మ్యాచబుల్ క్వశ్చన్ సెట్ అవుతుంది అట్లా కూడా అడగచ్చు. వాళ్ళు ఎట్లా కూడా అడగచ్చు. ఫస్ట్ మనం ఈ టైప్ మనం కవర్ చేసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో మనం అది కూడా కవర్ చేసుకుంటాం. ఫైన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, నేను కొద్దిగా మీకు ఇట్లా తీసుకొని వచ్చాను. సో ఇట్లా ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ గుర్తు పెట్టుకుంటారు. చాలా మందికి డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చు, బట్ కొన్ని మీకు తెలియదు. సో అవి కూడా దీంట్లో మనం కవర్ చేసుకుంటాం. సో బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేకవుతుంది. దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో దాన్ని మీరు ఆన్సర్ చేసేకవుతుంది. ఫైన్. సో వన్ థింగ్ జస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది నార్మలీ నా దీంట్లో వీడియోస్లో వచ్చేసి వ్యూస్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 80% సబ్స్క్రైబర్స్ అంటే నాన్ సబ్స్క్రైబర్స్, దోస్ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్, వాళ్ళు అన్సబ్స్క్రైబర్స్ వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఓన్లీ 20% వాళ్ళే దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో జస్ట్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ క్లిక్ ఆన్ ద హైప్ బటన్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ నేను వేస్తాను చూడండి. దాని మీద మీకు అది నోటిఫైడ్ అవుతారు అండ్ మీరు చూస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎస్, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. నచ్చితే లైక్ చేసుకోండి. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. సి హౌ టు ఫైండ్ అవుట్ అండ్ ఎలా. బట్ బిఫోర్ దట్ వన్ మనం తెలుసుకుంటాం హూమ్ దీని మీనింగ్ ఏమి అనేసి. మనం ఏం లేదు, దీని మీనింగ్ తెలుసుకోవాలి. దీని మీనింగ్ తెలిస్తే మనకి క్వశ్చన్కి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఏదైనా మనిషి ఇన్వాల్వ్ అయితే, ఆన్సర్లో ఏదైనా మనిషి ఇన్వాల్వ్ అయితే మనం హూ లేకుంటే హూమ్తో దానికి మోస్ట్లీ అదే ఉంటుంది డబ్ల్యూహెచ్ వర్డ్. పర్సన్ ఇన్వాల్వ్ అయితే మీరు రఫ్లో మైండ్లో పెట్టుకోండి. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరితో. హూ అంటే ఎవరు. దెన్ హూమ్ అంటే ఎవరితో. ఏదైనా ప్లేస్, స్థలం ఎక్కడైనా ఉంటే వేర్ అని గుర్తుపెట్టుకోండి. ఫైన్. దెన్ టైం, ఏదైనా టైం ఇన్వాల్వ్ అయితే అంటే క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో టైం ఏదైనా ఉంటే ఇంతసేపు అంతసేపు అట్లా డ్యూరేషన్ ఏమైనా ఉంటే వెన్, ఎప్పుడు అట్లా గుర్తుపెట్టుకోండి. కారణం, ఏదైనా రీజన్ ఉంటే, ఏదైనా రీజన్ దీనికోసం దానికోసం అట్లా ఏదైనా రీజన్ లాగా ఉంటే వై, ఎందుకు. వై అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు. దెన్ ఒక వస్తువు, ఏదైనా వస్తువు థింగ్స్ గురించి మనం ఏదైనా అడుగుతా ఉంటే వాట్, ఏమి. వాట్ అంటే ఏమి, ఏమిటి. ఫైన్. దెన్ చాయిస్. చాయిస్ ఎక్కువ ఇది ఉంటే, సో దాంట్లో మనం చాయిస్ ఏదైనా చేస్తున్నాం చేసాము అట్లా ఏమైనా ఉంటే మోస్ట్లీ విచ్. విచ్తో యూజ్ చేద్దాం. విచ్ అంటే విచ్ వస్తుంది. క్వాంటిటీ, ఏదైనా క్వాంటిటీ నెంబర్ ఇంత అంత అట్లా ఏమైనా ఉంటే హౌ మెనీ, హౌ మచ్. సపోజ్ క్వాంటిటీ ఉంటే, క్వాంటిటీ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ షుగర్ కానీ హాఫ్ కేజీ, అట్లా కేజీ, హాఫ్ కేజీ అట్లా ఏమైనా ఉంటే హౌ మెనీ మనం యూజ్ చేసుకోవచ్చు. దెన్ ప్రైస్, నంబర్స్ అట్లా ఏమైనా ఉంటే ఇంత అంత అంటే నెంబర్, అప్పుడు మనం హౌ మచ్ అని యూజ్ చేసుకోవచ్చు. మెథడ్, హౌ బై ద వే హౌ అంటే ఏమి, ఎలా. హౌ మీన్స్ ఎలా. ఇప్పుడు చూడండి, హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరితో, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, వై అంటే ఎందుకు, వాట్ అంటే ఏమి, ఏమిటి, విచ్ అంటే ఏది, హౌ మెనీ అంటే అండ్ హౌ మచ్ అంటే ఆల్మోస్ట్ ఎంత అనేసి దీని మీనింగ్. జస్ట్ హౌ వచ్చేసి ఎలా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమండి, ఐ లివ్ ఇన్ విజయవాడ. ఇది ఎగ్జామ్లో ఇచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జామ్లో ఇచ్చినారనుకోండి. అండ్ కింద వచ్చేసి ఫైండ్ ద సూటబుల్ డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది ఉంటుంది. సో విజయవాడ ఒక స్థలం కదా, ఒక ప్లేస్. సో ప్లేస్ అంటే మనకి గుర్తు పెట్టుకోవాలి, మన ప్లేస్ అంటే వేర్. సో వేర్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి, వేర్. సో లేకుంటే చూడండి, దీంట్లో వచ్చేసి సపోజ్ ఇమాజిన్ 4 ఆప్షన్స్ ఇచ్చినారు. అంటే నాట్ 4 ఆప్షన్స్, ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ ఇచ్చేసి పైన దానికి 4 క్వశ్చన్స్, కరెక్ట్ క్వశ్చన్ ఏది ఉంది, కంప్లీట్ క్వశ్చన్ ఇచ్చినారు, దాంట్లో ఏది ఫైండ్ అవుట్ చేయండి అనేసి ఇచ్చినారు. సో దానికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, హౌ డు ఫైండ్ అవుట్. దాంట్లో వేర్, డబ్ల్యూహెచ్ఈఆర్ఈ, వేర్తో చూడండి ఏదైనా క్వశ్చన్ ఉంటే సో దాట్ విల్ బి ద ఆన్సర్, అదే ఆన్సర్ ఉంటుంది. సో అట్లా ఏదైనా టెక్నిక్తో ఆన్సర్ చేయండి. స్మార్ట్ వర్క్. దెన్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్. దెర్ ఇస్ సంథింగ్ కాల్ కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే ఏమి, కౌంట్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ చూడండి, అది ఒక పెన్.
పెన్ని మనం కౌంట్ చేయొచ్చుగా 1 2 3 4 5 అండ్ పెన్స్ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐ హ్యావ్ ఓకే 5 పెన్స్ అంటాం. కానీ అన్కౌంటబుల్ నౌన్ వచ్చేసి సపోజ్ షుగర్ అనుకోండి, షుగర్ని మనం కౌంట్ చేసేకి అవుతుందా? అది క్వాంటిటీ మీద ఉంటుంది, 1/2 kg 1 kg అట్లా. సో దాన్ని కౌంట్ చేయలేం. షుగర్ కానీ వాటర్ కానీ లిక్విడ్ ఐటమ్ సపోజ్ మిల్క్ కానీ టీ కానీ, సో దాన్ని మనం కౌంట్ చేసేకి కాదు, అట్లవి అన్కౌంటబుల్ నౌన్ అంటాం. సో అన్కౌంటబుల్ నౌన్ గురించి ఏమైనా క్వశ్చన్లు వస్తే హౌ మచ్తో అది స్టార్ట్ అవుతుంది. కౌంటబుల్ నౌన్తో ఏమైనా ఉంటే హౌ మెనీతో స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ, అది ఉంటుంది ఆన్సర్లో. దట్ షుడ్ బి ద ఆన్సర్. నెక్స్ట్ డ్యూరేషన్, ఇంతసేపు అంతసేపు అట్లా ఏమైనా డ్యూరేషన్ అట్లా ఉంటే హౌ లాంగ్ ఓకే, దిస్ విల్ బి ద ఆన్సర్. అదే డిస్టెన్స్ ఉంటే హౌ ఫార్, ఎంత దూరము, డిస్టెన్స్ అంటే ఎంత దూరం అట్లా గుర్తుపెట్టుకోండి. రఫ్గా మీరు కావాలంటే తెలుగులో రాసుకోండి ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ ఆస్క్ ఫర్ పీడిఎఫ్, ఐ విల్ ప్రొవైడ్ యూ. ఇప్పుడు చూడండి కొన్ని ప్రాక్టీస్ కూడా చేసుకుంటాం ఎంసీక్యూస్. డాష్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, నా సబ్జెక్ట్ ఏది అనేసి. సో ఇక్కడైతే విచ్ ఉంది ఆన్సర్. ఎందుకు? బికాస్ సబ్జెక్ట్ చాలా ఉన్నాయి ఓకే, మనకి చాయిస్ ఇది అదా, ఇంగ్లీష్ మ్యాథ్స్ ఓకే, సోషల్ సైన్స్ లాగా. సో దాంట్లో ఏది నీకు ఇష్టం అనేసి, సో చాయిస్, అందుకే విచ్ వస్తుంది. ఫ్రెండ్స్ వన్ మోర్ థింగ్, నేను నార్మలీ ఓకే నేను అందరికి రికమెండ్ చేస్తాను. అండ్ యాక్చువల్లీ ఎంసీక్యూస్కి ఆన్సర్ చేసేది మోస్ట్లీ దెర్ ఆర్ 2 టెక్నిక్స్ ఓకే, 2 టెక్నిక్స్. వన్ ఈజ్ ఇచ్చిన దాంట్లో 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి ఓకే, దట్ ఈస్ ద థింగ్. వన్ మోర్ థింగ్ టెక్నిక్ వచ్చేసి ఇచ్చిన దాంట్లో రాంగ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి ఓకే. రాంగ్ ఆన్సర్ ఫైండ్ అవుట్, ఎస్ రాంగ్ ఆన్సర్. సో నేనైతే సెకండ్ టెక్నిక్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. వై? బికాస్ మీరు రాంగ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఆన్సర్ చేయడం కాదు, రాంగ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి రాంగ్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఎలిమినేట్ చేసేయండి. అంటే 4 దాంట్లో మీరు ఫస్ట్ దీంట్లో ఏది సెట్ కాదు, దీంట్లో ఏది రాంగ్ ఉంది ఐడెంటిఫై చేసి దాంట్లో తీసేయండి. రిమైనింగ్ మిగిలితే చూడండి, ఇప్పుడు 4లో ఒకటి తీసేస్తే ఇంకా 3లో 1 ఉంటుంది కరెక్ట్. అట్లే దాంట్లో చూసి ఇంకోటి తీసేయండి, ఇంకా 2 మిగులుతాయి. సో 2లో మీకు 50% ఛాన్సెస్ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ రాసేకి అది ఎక్కువ మనకి స్కోప్ ఉంటుంది. అదే 4లో మీరు మీకు తెలియదు అనుకోండి, మీకు తెలిస్తే రాసండి ఆన్సర్. ఇఫ్ యూ డోంట్ నో దెన్ 4 దాంట్లో మీరు చూడాలి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేసి. సో ఐదర్ గో ఫర్ రాంగ్ ఆప్షన్ ఆర్ గో ఫర్ కరెక్ట్ ఆప్షన్ ఓకే, ఇట్స్ అప్ టు యూ, బట్ గో ఫర్ రాంగ్ ఆప్షన్. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ విచ్, ఎందుకంటే చాయిసెస్ ఏది సార్ నీకు ఏది అనేసి ఇష్టం. సో విచ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ రోట్ ద రామాయణం రాసిన వాళ్ళు ఎవరు అనేసి. ఆబ్వియస్లీ ఒక వ్యక్తి రాసింటారు. సో ఓకే, హూ ఇస్ ద ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్. వెన్ అంటే ఏమి, ఎప్పుడు. సో ఎప్పుడు రాశారా, ఎవరు రాశారు అనేసి చెప్తున్నారు. సో ఇది ఉండదు. వాట్ అంటే ఏమిటి, ఇది కూడా ఉండదు ఓకే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హూమ్ అంటే ఎవరితో రాశారా, లేదు ఎవరు రాశారు, దిస్ ఈస్ ద ఆన్సర్. హూ రోట్ ద రామాయణం. నేను అందుకే చెప్పాను ఈ ఇండివిజువల్ మీనింగ్ మీరు తెలుసుకోండి ఓకే. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరితో, అట్లా ఇండివిజువల్ మీనింగ్ చెప్పాను చూడండి ఫ్రెండ్స్. అది రాసుకోండి కావాలంటే, అది రాసుకుంటే అది మీనింగ్ మీకు తెలిస్తే చాలు, మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్. డాష్ డిడ్ యూ మీట్ అట్ ద బస్ స్టాప్, ఎవరితో బస్ స్టాప్ని కలిసినావు, ఎవరితో. ఆబ్వియస్లీ ఎవరితోనే అంటే డాష్ అంటే ఏమి, హూమ్ ఓకే. వై అంటే ఎందుకు బస్ స్టాప్లో ఎవరితో కలిసినావా, సెంటెన్స్ సెట్ కాదు చూడండి. వెన్, ఇది వెన్ అంటే ఎప్పుడు, ఇది కాదు. ఎప్పుడు అంటే టైమింగ్ మెన్షన్ లేదు ఇక్కడ, ఎవరితో కలిసావనేసి అది ఇక్కడ క్వశ్చన్ ఉంది. డాష్, ఈ క్వశ్చన్ చూస్తే ఉంటే మనకి ఎవరితోనే అది మనకి సెట్ అవుతా ఉంటుంది. దెన్ ద ఆన్సర్ షుడ్ బి హూమ్ డిడ్ యూ మీట్ అట్ ద బస్ స్టాప్, ఎవరితో కలిసినావనేసి ఓకే. హూ అంటే ఎవరు, హూ డిడ్ యూ మీట్ అట్ ద బస్ స్టాప్, లేదు సెట్ కాదు. వెన్ డిడ్ యూ మీట్ అట్ ద బస్ స్టాప్, సెట్ కాదు. వై డిడ్ యూ మీట్ అట్ ద బస్ స్టాప్, నో. హూమ్ డిడ్ యూ మీట్ అట్ ద బస్ స్టాప్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వై ఆర్ యూ క్రైంగ్, ఆబ్వియస్లీ ఎవ్రీవన్ నోస్ వై ఆర్ యూ క్రైంగ్, ఇది ఓకే, వేరేది సెట్టే కాదు, మనకి ఆల్రెడీ మనకి ఐడియా ఉంది. దెన్ డాష్ డూ యూ రీచ్ స్కూల్ ఓకే, స్కూల్కి ఎలా వచ్చావు అనేసి. స్కూల్కి ఎలా వచ్చావు, ఎలా అంటే ఏమి నేను చెప్పినాను హౌ అనేసి ఓకే. హౌ డూ యూ రీచ్ ద స్కూల్ ఓకే, హౌ డూ యూ రీచ్ స్కూల్. సో వెన్ డూ యూ రీచ్ స్కూల్, ఎప్పుడు వచ్చినావు అనేసి. ఇమాజిన్ సపోజ్ హౌ లేదనుకోండి, సో మీరు వెన్కి ఆన్సర్ చేయొచ్చు మోస్ట్లీ, కానీ హౌ ఉంది. సో హౌ అంటే కరెక్ట్ అదే. స్కూల్కి ఎలా వచ్చినావు అనేసి మనం ఎక్కువ అదే అడుగుతాం అంతే, కానీ స్కూల్కి ఎప్పుడు వచ్చినావు ఓకే. సో అది దానికన్నా బెస్ట్ వచ్చేసి మోస్ట్లీ ఇది కూడా మోస్ట్లీ ఉండొచ్చు వెన్, బట్ కరెక్ట్ ఆన్సర్ షుడ్ బి హౌ. వై అండ్ వేర్ రాదు ఓకే. వేర్ అంటే ఎక్కడ స్కూల్కి రీచ్ అయినా, వై ఎందుకు ఓకే రీచ్ అయినా, సెంటెన్స్ సెట్ కాదు, దెర్ ఇస్ నో మీనింగ్. వెన్ ఈజ్ యువర్ బర్త్డే, ఆబ్వియస్లీ వెన్ ఈజ్ యువర్ బర్త్డే. దెన్ డాష్ డిడ్ యూ బై దిస్ పెన్ ఓకే, ఈ పెన్ ఎక్కడ కొన్నావు, ఈ పెన్ ఎందుకు కొన్నావు అనేసి కాదు, ఎక్కడ కొన్నావు, మోస్ట్లీ అదే కదా మనం అడిగేది. ఎక్కడంటే ఒక ప్లేస్ని రిప్రజెంట్ చేసేది వేర్. చూడండి ఆల్రెడీ నేను ఇచ్చినాను ఇక్కడ
ఓకే ప్లేస్, మీరు దీని మీనింగ్ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రీజన్ అంటే వై ఎందుకు, టైం అంటే వెన్, ప్లేస్ అంటే వేర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈజీనే ఫ్రెండ్స్. ఓకే చాలా ఈజీ, జస్ట్ దీని మీనింగ్ తెలుసుకోండి. లేదు ఇది గుర్తు లేదనుకోండి, ఓకే కనీసం మీనింగ్ అన్న గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా దీని రిలేటెడ్ మీకు ఎగ్జామ్లో వచ్చిన ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఫైన్. దెన్ విచ్ వన్, సో వే డిడ్ యూ బై దిస్ డ్రెస్, సారీ డ్రెస్ కానీ పెన్ కానీ ఎక్కడి నుంచి కొన్నామనేసి. వాట్ డిడ్ యూ, చూడండి మీకు సపోజ్ దీని మీనింగ్ కూడా తెలియదు అనుకోండి, నేను అదే చెప్తాను. ఓకే వన్ బై వన్ పెట్టి చూడండి, వన్ బై వన్ పెట్టండి. వే డిడ్ యూ బై దిస్ పెన్ సెట్ అవుతుంది. వాట్ డిడ్ యూ బై దిస్ పెన్, హౌ డిడ్ యూ బై దిస్ పెన్, ఎలా కొన్నావా, ఎలా అవుతుంది పెన్ ఈజీగా కొనొచ్చు, దానికి హౌ కూడా రాదు. ఏముంది, హూ డిడ్ యూ బై దిస్ పెన్, వే డిడ్ యూ బై, దిస్ ఇస్ ద ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్. డాష్ ఇస్ ద నియరెస్ట్ హాస్పిటల్. ఓకే నియరెస్ట్ హాస్పిటల్, హాస్పిటల్ ఒక ప్లేస్ కదా, ఒక ప్లేస్ అంటే వేరే కదా, పైన చూసాం మనం. ఓకే కంపారిజన్, ఓకే చాయిస్ అంటే మనకి విచ్, ఓకే మనిషి ఇన్వాల్వ్ అయితే హూ కానీ హూమ్, కానీ ఇది ఒక వస్తువు ఒక ప్లేస్లో ఉంటుంది కదా హాస్పిటల్. ఓకే సో వేర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మిగతా అంతా మోస్ట్లీ రాదు. వాట్ ఈస్ ద నియరెస్ట్ హాస్పిటల్ పెట్టి చూడండి, మీనింగే ఉండదు, సెన్స్ ఉండదు అక్కడ. వాట్ ఈస్ ద నియరెస్ట్ హాస్పిటల్, వెన్ ఈస్ ద నియరెస్ట్ హాస్పిటల్, హూ ఇస్ ద నియరెస్ట్ హాస్పిటల్, దర్ ఇస్ నో మీనింగ్, దేర్ ఇస్ నో సెన్స్. నెక్స్ట్ వన్, డాష్ బుక్ డూ యూ వాంట్, ఇంగ్లీష్ చాయిస్ చూడండి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, విచ్చే ఉంటుంది ఆన్సర్, ఆబ్వియస్లీ విచ్చే. సో విచ్ బుక్ డూ యూ వాంట్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, చూడండి ఇది చూసిన వెంటనే మనం తెలుసుకోవచ్చు చాయిస్ ఉంటే. షుగర్ అంటే క్వాంటిటీ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, హౌ మెనీ కాదు, హౌ మచ్ అంటే షుగర్ అన్కౌంటబుల్ నౌన్, పైన రాశాను అన్కౌంటబుల్ నౌన్ వస్తే మీరు ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలని ఆన్సర్. సో హౌ మచ్ షుగర్ డూ యూ వాంట్, ఎంత కావాలి అనేసి మీకు. హౌ మెనీ అంటే హౌ మెనీ కూడా ఎంత కావాలి అనేసి, కానీ మీకు ఇది నంబర్స్ ఉంటుంది 1 2 3. సో షుగర్కి అట్లా కాదు, నంబర్స్ రాదు కదా, హౌ మచ్ వస్తుంది. వాట్ షుగర్ డూ యూ వాంట్, విచ్ షుగర్ డూ యూ వాంట్, నో, కింద హింట్ కూడా ఉంది, నేను హింట్ ఇచ్చిన నేను రాశాను ఇక్కడ, బట్ కరెక్ట్ అదే, అట్లా హింట్ అన్నా ఓకే, హౌ మచ్, ఫైన్. కౌంటబుల్ నాన్ ఓకే, ఇప్పుడు మనం కౌంట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ 1 2 3 4. సో హౌ మెనీ స్టూడెంట్స్ అటెండెడ్ ద క్లాస్, హౌ మచ్ అబ్సల్యూట్లీ మీనింగే లేదు. హూ స్టూడెంట్ మీనింగ్ లేదు, వాట్ స్టూడెంట్ మీనింగే లేదు, హౌ మెనీ స్టూడెంట్స్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. డాష్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ యర్, ఓకే దూరం ఉంది ఇక్కడ నుంచి, దూరం ఎంత దూరం ఉందనేసి దీని హౌస్. హౌ లాంగ్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ యర్, టైం డ్యూరేషన్ కాదు ఇది. ఓకే ఎంత దూరం, దూరం అంటే మీ ఫార్, హౌ ఫార్, దిస్ ఇస్ ద ఆన్సర్. హౌ మచ్ అండ్ వేర్ అయితే వేర్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ ఇయర్, ఇది కూడా చెప్పుకోవచ్చు. సపోజ్ ఇమాజిన్ సే ఇంతే ఉంటే డాష్ ఈజ్ యువర్ హౌస్, వేర్ ఈజ్ యువర్ హౌస్, అది మోస్ట్లీ కరెక్ట్ ఉండొచ్చు. కానీ ఇక్కడి నుంచి అంటే ఎంత దూరం ఉందనేసి ఇట్లా ఉంది క్వశ్చన్. సపోజ్ ఎగ్జామ్లో ఇంతే వరకే ఉంది అనుకోండి, ఇమాజిన్ వేర్ ఈజ్ యువర్ హౌస్ అని కరెక్ట్ సెట్ అవుతుంది సెంటెన్స్. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రమ్ హియర్ ఇక్కడ నుండి ఎంత దూరం ఉంది, హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ హియర్, దిస్ ఈస్ ద ఆన్సర్. డాష్ విల్ ద మీటింగ్ కంటిన్యూ, ఓకే డాష్ విల్ ద మీటింగ్ కంటిన్యూ అయితే ఒక టైం కదా, టైం డ్యూరేషన్ కదా. సో టైం ఓకే టైం కదా, సో వెన్ విల్ బి ద మీటింగ్ కంటిన్యూ, నో, ఎంత ఎంత సేపు వరకు, టైం డ్యూరేషన్ చూడండి. హౌ ఫార్ దూరం అంటే ఆ దూరం కాదు, ఇక్కడ నుంచి అక్కడ కాదు. అండ్ హౌ ఓల్డ్ కూడా రాదు, హౌ ఓల్డ్ ఏజ్కి రిలేటెడ్ వస్తుంది. హౌ ఫార్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. హౌ ఫార్ విల్ బి ద మీటింగ్ కంటిన్యూ, లేదు, హౌ ఫార్ అంటే దూరం, లేదు. హౌ ఓల్డ్ ఏజ్కి రిలేటెడ్, హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఏదైనా ఏజ్కి ఉంటే మనం హౌ ఓల్డ్ చెప్పుకోవచ్చు. ఓకే వెన్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఉంటే అప్పుడే మనం వెన్ యూస్, ఓకే వెన్ ఆర్ యూ కమింగ్, ఈవినింగా మార్నింగా, అట్ వాట్ టైం అట్లా. కానీ ఎంతసేపు వరకు జరుగుతుంది, హౌ లాంగ్. ఓకే టైం డ్యూరేషన్ చూడండి, సి హౌ లాంగ్ డ్యూరేషన్, ఓకే ఎంతసేపు వరకు డ్యూరేషన్, ఓకే సో హౌ లాంగ్. కానీ వెన్ ఏమి చెప్పాను నేను, పర్టికులర్ టైం. ఓకే ఇఫ్ ఇట్స్ టైం పర్టికులర్ టైం, ఓకే అట్ 5, ఓకే వెన్ విల్ బి ద మీటింగ్ స్టార్ట్, ఓకే వెన్ విల్ యూ కమ్, లైక్ దట్ ఆ టైంలో వచ్చేసి వెన్ యూస్ చేసుకోవచ్చు. కానీ ఎంతసేపు వరకు, ఓకే ఆ టైంలో వచ్చేసి హౌ లాంగ్. ఫైన్. దెన్ డాష్ ఈజ్ యువర్ గ్రాండ్ మదర్, ఓకే హౌ ఈజ్ యువర్ గ్రాండ్ మదర్, అది కూడా ఉంటుంది. హౌ ఓల్డ్, ఓకే హౌ ఓల్డ్ ఈజ్ యువర్, ఓకే మీ గ్రాండ్ మదర్కి వయసు ఎంత, హౌ ఓల్డ్, హౌ లాంగ్, రాంగ్ ఆన్సర్. విచ్ అబ్సల్యూట్ చాయిస్ లేదు, వాట్ సెన్సే లేదు ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఆన్సర్. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ గ్రాండ్ మదర్. సో క్యాపిటల్ సిటీ, డాష్ ఇస్ ద వాట్, ఓకే ఐదర్ విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఆర్ వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, విచ్ ఉంది ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఈస్ వాట్ ఓన్లీ. హూ ఈస్ ద క్యాపిటల్ సిటీ, when is the capital city, why is the capital, no, there is no meaning. What is the capital city of India,
డాష్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, ఒక ప్లేస్ నుంచి వస్తున్నావు కదా. సో వేర్ ఆర్ యూ కమింగ్, వెన్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, హూ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, హౌ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, వేర్ ఆర్ యూ కమింగ్. దిస్ ఇస్ ద ఆన్సర్. మిగతా అంతా అప్పుడే మీకు తెలిసిపోతుంది. అక్కడ వేరే దాన్ని మనం పెడితే సెన్సే ఉండదు. సెన్స్ అంటే మీనింగే ఇయ్యేది, అది ఏందో ఉంటుంది అది. సో దాంతో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది కాదు ఇదే ఆన్సర్ అనేసి. డాష్ నెక్స్ట్ డాష్ రీజన్ డిడ్ హీ గేవ్ ఫర్ బీయింగ్ అబ్సెంట్. ఇది చూడండి బాగా అర్థం, అర్థం కూడా చేసుకోండి. అర్థం వన్ థింగ్, మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థం కాకపోతే మీకు తెలిసిన దాంట్లో ఆ పర్టికులర్ సెంటెన్స్లో మీనింగ్ ఉన్న వర్డ్ అర్థం చేసుకోండి, దాంతో కొద్దిగా గెస్ చేయండి. ఓకే, ఇక్కడ రీజన్ చెప్తున్నారు, నేను పైన చెప్పాను రీజన్ ఉంటే మనం ఓకే వై యూస్ చేయాలి, ఎందుకు వై అనేసి రీజన్ అంటే. ఓకే, సో కింద చూసండి వై ఉందా, వై ఉంది. సో చూసండి రీజన్, రీజన్ అంటే వైనే కదా అనేసి మీరు దీన్ని ఆన్సర్ రాశారు. లేదు, ఫస్ట్ కొద్దిగా చదవండి. డాష్ రీజన్ డిడ్ హీ గివ్ ఫర్ బీయింగ్ అబ్సెంట్. ఓకే, అబ్సెంట్ అంటే మీకు తెలుసు రాలేదు. సో అబ్సెంట్ అండ్ రీజన్ కదా. గివ్ అంటే ఇవ్వడం అంటే. చూడండి నాకైతే ఇంగ్లీష్ రాదనుకోండి, సో దీన్ని నేను డీకోడ్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ బట్ సమ్ మీనింగ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. ఎలా అబ్సెంట్ అంటే మనకి తెలుసు అబ్సెంట్ అంటే రాలేదనేసి. గివ్ అంటే అండ్ రీజన్. ఓకే, ఇచ్చినాడు, హీ అంటే అతను ఇచ్చినాడు, రీజన్ అబ్సెంట్. సో దాని అర్థం మీ మైండ్లో నాకు అబ్సెంట్ కోసం ఏ రీజన్ ఇచ్చినాడు అనేసి అట్లా ఏమైనా ఉంటుంది సెంటెన్స్ అనేసి. ఓకే, సో దీనికి వై రీజనా, ఎందుకు ఇచ్చినాడు రీజన్, అబ్సల్యూట్లీ లేదు. వై ఎందుకు, విచ్ రీజనా, హూ రీజనా, లేదు. ఏం రీజన్ ఇచ్చినాడు, ఏం రీజన్ వాడి అతను ఏం చెప్పాడు రాలేదనేసి అతను ఏం రీజన్ ఇచ్చినాడు. వాట్ ఈస్ ద ఆన్సర్, వై రాదు. ఓకే, వై రాదు, వాట్ ఈస్ ద ఆన్సర్. సో వాట్ రీజన్ డిడ్ హీ గివ్ ఫర్ బీయింగ్ అబ్సెంట్, ఇదే సెట్ అవుతుంది. విచ్ రీజన్ డిడ్ హీ గివ్, హూ రీజన్ డిడ్ హీ గివ్, చూడండి సెట్టే కాదు. డాష్ కలర్ డూ యూ ప్రిఫర్, విచ్ కలర్, కలర్ కదా, దెర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ ఆర్ దేర్. ఓకే, థౌజండ్స్ ఆఫ్ కలర్స్ ఆర్ దేర్. సో దాంట్లో ఏది చాయిస్, విచ్ కలర్ డూ యూ ప్రిఫర్, ఇంకా ఆప్షన్స్ కూడా నేను చూడండి. ఫైన్. డాష్ డూ యూ గెట్ అప్ అర్లీ, ఒక పర్టికులర్ టైంకి లేసేది కదా కదా. సో వెన్ ఒక పర్టికులర్ టైం. ఓకే, గెటప్ అంటే ఏమి లేయడం కదా, ఎవ్రీడే రోజు అంటే ఏమి, దీని అర్థం ఏమి ఉండొచ్చు. ఇమాజిన్ నాకైతే ఇంగ్లీష్ రాదు, సో గెటప్ ఆర్ ఎవ్రీడే. సో గెటప్ అంటే జస్ట్ కొద్ది వర్డ్, గెటప్ అంటే లేయిరా అంటాం మనం నార్మల్గా, లేయండి అనేసి. సో గెటప్, సో గెటప్ అంటే లేయడం ఎవ్రీడే. సో ఎవ్రీడే అంటే మార్నింగ్ లేయడం కదా, ఒక పర్టికులర్ టైం. సో వెన్, వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా లేస్తున్నావు, హూ మీనింగే లేదు, వెన్ ఈజ్ ద ఆన్సర్. సో వెన్ డూ యూ గెటప్ అంటే ఎప్పుడు లేస్తావు అనేసి దాని అర్థం. ఫైన్. సో 20th కూడా చూసాను. డాష్ ఆర్ యూ టాకింగ్ టు, ఎవరితో మాట్లాడుతున్నావు. ఓకే, ఇక్కడ వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ సపోజ్ ఇమాజిన్ టాకింగ్ వరకే ఉంది క్వశ్చన్. సో వాట్ ఆర్ యూ టాకింగ్, దేర్ ఈస్ అ సెన్స్ మీనింగ్ ఉంది ఇక్కడ. ఓకే, సపోజ్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఉంటే మనం వాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాట్ ఆర్ యూ టాకింగ్. కానీ డాష్ ఆర్ యూ టాకింగ్ టు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇది మీనింగ్. టాకింగ్ టు అంటే తో, ఎవరితో అట్లా వస్తుంది. సో వాట్ ఆర్ యూ టాకింగ్ టు మీనింగ్ లేదు. వై ఆర్ యూ టాకింగ్ టు లేదు. హూ ఆర్ యూ టాకింగ్ టు ఆర్ హూమ్ ఆర్ యూ టాకింగ్ టు. హూమ్ అంటే నేను చెప్పాను ఎవరితో. సో ద ఆన్సర్ షుడ్ బి ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు. హూమ్ ఆర్ యూ టాకింగ్ టు. హూ రాదు, మనిషి ఇన్వాల్వ్ అయినారు ఇక్కడ. అండ్ హూ చెప్పారు లేదు, దీని పర్టికులర్ మీనింగ్ చూడండి. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరితో. సో ఆన్సర్ సీనే ఉంటుంది. ఫైన్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దిస్ వన్. దీంట్లో నెక్స్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ తీసుకొని వస్తాను. పైన ఒక క్వశ్చన్ ఇచ్చేసి, ఐ మీన్ ఆన్సర్ లాగా ఇచ్చేసి కింద 4 ఆప్షన్స్ ఇస్తాను. 4 ఆప్షన్స్లో క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో మీరు ఏది ఫైండ్ అవుట్ చేస్తారు అనేసి. సో అది నెక్స్ట్ మోస్ట్లీ అది తీసుకొని వస్తాను. దయచేసి నా వీడియోస్ ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా మీకైతే మేలే జరుగుతుంది. మీకు ఖచ్చితంగా యూ విల్ గెయిన్ నాలెడ్జ్ అండ్ యూ విల్ గెట్ ద మార్క్స్. ఓకే, ప్లీజ్ వాచ్ మై కంప్లీట్ వీడియోస్. ఓకే, మీకైతే లాస్ అయితే కాదు. ఓకే, సో వై బికాస్ ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం మీకోసం. అండ్ అంటే వేస్ట్ కూడా కాదు, నేను జస్ట్ ఊరికే కాదు ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో నేను లాజిక్ కూడా థింక్ చేసి నేను తీసుకొస్తాను, ఏది ఎలా చేస్తే తొందరగా క్యాచ్ చేస్తాను. నాకు చాలా మంది మెసేజ్ చేస్తాను, నాకు చాలా మంది టచ్లో ఉన్నారు. దాంట్లో చాలా మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు, సార్ నాకు ఇంగ్లీష్ అయితే అస్సలు టచ్ లేదు, సో అంత ఇంగ్లీష్లో నాకు అంత నాలెడ్జ్ లేదు. సో మీరు కొద్దిగా ఏమైనా మీరు వీడియోస్ చేసే దాంట్లో కొద్దిగా టెక్నిక్ యూస్ చేయండి అనేసి. సో బేస్డ్ ఆన్ దట్ వన్, ఓకే, ఐ డూ ద వీడియోస్. ఓకే, బేస్డ్ ఆన్ సమ్ టెక్నిక్ ఆల్సో. సో ఏది చెప్తే ఎట్లా చెప్తే వీళ్ళు గుర్తుంటుంది అనేసి.
ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చదువుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, టిల్ దెన్ బాగా చదువుకోండి.